వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. అక్క అమ్మ ఎక్కడ? అనాథలుగా మారిన ఇద్దరు అక్కా చెల్లెలు. 25 రోజులుగా తల్లి అదృశ్యం. ఆచూకీ కోసం చిన్నారుల ఆవేదన. దిక్కు తోచని స్థితిలో ఇద్దరు అక్కా చెల్లెలు. అక్క అమ్మెక్కడంటూ చిన్న చెల్లెలు అమాయకంగా అడిగే ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక అక్క కన్నీటి పర్యంతమవుతుంది. తల్లి కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో రోజులు గడుపుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి గ్రామానికి చెందిన ఎనుముల మహేశ్వరి మైసమ్మ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. గత కొన్ని రోజుల క్రితం భర్త కూడా మరణించడం జరిగింది. యథావిధిగా గ్రామంలోనే గ్రామ పంచాయతీలో కార్మికురాలుగా శానిటేషన్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తుండేది. అక్కడ విధులు మానేసి శంకర్పల్లి, వికారాబాద్ కూలి పనులకు వెళ్లేది. గత నెల 8వ తేదీన కూలి పనుల నిమిత్తం వికారాబాద్, శంకర్పల్లి కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కనిపించకుండా పోయిన 2-3 రోజులకు వారి అన్న ఎనుముల వీరప్ప గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బంధువుల దగ్గర వికారాబాద్, శంకర్పల్లి, లింగంపల్లి అక్కడక్కడ ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదని వాళ్ళ అన్న తెలపడం జరిగింది. వారి అమ్మ లేకపోవడంతో ఇద్దరు చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మా అమ్మను వెతికి మాకు అప్పగించండి అంటూ అధికారులను, పోలీసులను చిన్నారులు వేడుకుంటున్నారు. తల్లి లేక ఇద్దరు అక్కా చెల్లెలు అనాథలుగా లాగా జీవనం సాగిస్తుండగా మహేశ్వరి ఆచూకీ తెలిపిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులైనటువంటి వారి అన్న వీరప్ప గ్రామస్తులు కోరుతున్నారు. పోలీస్ అధికారులు కూడా అదృశ్యమైన మహేశ్వరి ఆచూకీని వెంటనే తెలపాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీస్ అధికారులను కోరుచున్నారు. పోలీస్ అధికారులు కూడా మహేశ్వరి ఎక్కడ తిరుగుతుంది, ఏ ప్రాంతంలో ఉండేది అని సీసీ ఫుటేజ్ తోటి ప్రయాణికులను, రైల్వే మార్గాల ఇతర ఆధారాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన బషీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో విషాదాన్ని నింపింది.